ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించిన మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక మనం నిన్న హాలిడే తీసుకున్నాం బికాస్ వెనస్డే రోజు ఎక్స్పైరీ అవడం జరిగింది. మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఏదైతే ఉందో, సో ప్రాబ్లీ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 24,000 దగ్గర ప్లే చేసినట్టు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ 4-5 సెషన్స్ లో ఐ థింక్ 24,000 అనేది ఒక కీ రెసిస్టెన్స్ గా రావటం చూసాం. 23,800 అనేది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది చూసాం. సో ఎప్పుడైతే ఈ ఆప్షన్స్ ఎక్స్పైరీ అయిపోతుందో మంత్లీ ఆప్షన్స్ ది మార్కెట్ ఒక డైరెక్షన్ లో క్లియర్ డైరెక్షన్ అనేది ఎమర్జ్ అవుతుంది కాబట్టి, సో ఈ రోజు మార్కెట్ ఒక బేరిష్ జోన్ లోకే వచ్చింది అని చెప్పాలి. సో ఎస్పెషల్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఎంఎస్సిఐ రెజ్మీ ఏదైతే ఉందో ప్రాబ్లీ లాట్ ఆఫ్ సెల్లింగ్ మనకి జరగటం చూసాం. ఇన్ఫాక్ట్ నిఫ్టీ మనకి చూస్తే కనుక ఫస్ట్ ఐ థింక్ మార్నింగ్ 9:40 నుంచి ఆల్మోస్ట్ 2:30, 2:45 కూడా ప్రాబ్లీ ఒక 100-120 పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అవటం చూసాం. ఆల్టర్నేట్ ఆఫ్ బై సెల్ అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే ఒక బిగ్ సెల్ ఆఫ్ అనేది రావటం చూసాం. సో ఈ రోజు కూడా 24,000 ఏదైతే కీ రెసిస్టెన్స్ అనుకున్నాం అదే అక్కడి నుంచే మార్కెట్ రివర్స్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ రోజు ఒక కీ సపోర్ట్ ఏదైతే ఉందో 23,596 కూడా బ్రీచ్ అయ్యి 23,484 దాకా రావటం చూసాం. సో పక్కన గ్లోబల్ మార్కెట్స్ లైక్ యుఎస్ అండ్ నికాయ్ ఆల్ టైమ్ హైస్ కి వెళ్తుంటే మన మార్కెట్ ఈవెన్ పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా లైక్ యుఎస్ అండ్ ఇరాన్ ఏదైతే సీజ్ ఫైర్ ఉందో ఇంకో 60 days కి ఎక్స్టెండ్ అయింది అనేది సెల్ ఆఫ్ అనేది మనకు జరగటం చూస్తుంది. దీనికి ఇండికేషన్ ఏంటి అనేది మనకి రానున్న రోజుల్లో తెలుస్తుంది. బట్ ఏదైనప్పటికీ మార్కెట్ ఒక బేరిష్ జోన్ లోకే ట్రేడ్ అవుతున్నట్టు మనకు కనపడుతుంది. ఆఫ్ కోర్స్ 24,200 క్రాస్ అవుతేనే అగైన్ మళ్ళా నెక్స్ట్ బుల్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ సెల్ ఆన్ రైస్ కిందనే మార్కెట్ పరిగణిస్తాం. అండ్ ఈవెన్చువలీ 23,262 ఏదైతే స్వింగ్ లో ఉందో ఇన్ఫాక్ట్ 13th మే రోజు లో రావటం చేసాం. అది ఒక సపోర్ట్ గా మనకి నిలుస్తుంది. అక్కడ మేబీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇన్ఫాక్ట్ గ్యాప్ ఏదైతే ఉందో ఐ థింక్ 7th ఏప్రిల్ రోజు గ్యాప్ ఒక ఫార్మేషన్ ఉంది 23,153. సో ఓవరాల్ గా ఇక్కడ నుంచి ఒక 300-400 పాయింట్స్ పడితే కనుక ఐ థింక్ బుల్స్ కే కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అదర్వైజ్ మార్కెట్ ప్రతి మచ్ రేంజ్ అనేది కొద్దిగా ఎక్స్టెండ్ అవటం చూస్తున్నాం. ఇంతకుముందు రేంజ్ మనం 23,800, 24,200 అనుకుంది కాస్త ఇప్పుడు 23,800 ఒక రెసిస్టెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ 20-day మూవింగ్ యావరేజ్ కింద డిసైసివ్లీ క్లోజ్ అయింది కాబట్టి, అండ్ డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ ఇప్పుడే అనుకున్నట్టు 22,200 ఆర్ 250 వరకు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 22,200 అండ్ 22,800 కాబట్టి బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. నియర్ టు సపోర్ట్ జోన్ వచ్చినప్పుడు 100-125 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని వి షుడ్ ట్రేడ్. సో బీట్ అండ్ డౌన్ సెక్టర్ ఏదైతే ఉందో ఈ రోజు విన్నర్ గా నిలవటం మనం చూసాం. సో ఐ థింక్ ఐటీ నేమ్స్ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి ఈ రోజు. సో టెక్ మహీంద్రా నుంచి ఎల్ఎన్టీ, ఆఫ్ కోర్స్ ఎల్ఎన్టీ ఐటీ స్పేస్ లోకి రాపోయినా కూడా ఐ థింక్ హెడ్ ఆఫ్ రిజల్ట్స్ ఎల్ఎన్టీ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. కెసిఎల్ టెక్, విప్రో అండ్ ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా ఐ థింక్ పాజిటివ్ లో మనకి ట్రేడ్ ఉంటుంది. టాప్ లూజర్స్ లో మనం చూస్తే కనుక అగైన్ ఎంఎస్ఏ, రెజ్మెండ్ ప్రాబ్లీ హెడ్ ఆఫ్ ద రిజల్ట్స్, ఇండిగో బిగ్గెస్ట్ లూజర్ గా మనం నిలవటం చూసాం. అబౌట్ 3.7% కట్ రావటం చూసాం. అదేవిధంగా ఆటో నేమ్స్ లో సెల్ ఆఫ్ ఈ రోజు కొనసాగటం చూసాం. అగైన్ సెకండ్ డే ఆఫ్ సెల్ ఆఫ్ అనొచ్చు. ఐషర్ మోటార్, బజాజ్ ఆటో మోర్ దాన్ 3% కట్ రావటం చూసాం. ఇక పిఎస్యు నేమ్స్ అన్నిట్లో కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ స్టాక్స్, ఇన్ఫాక్ట్ అదర్ సెక్టర్స్ లైక్ ఫార్మా గానీ, ఎఫ్ఎంసీజీ నేమ్స్ కానీ, ఇన్సూరెన్స్, మెటల్స్ ఇవన్నీ కూడా చాలా చాలా సెల్ ఆఫ్ కి మనకి గురవటం చూసాం. ఈవెన్ బ్యాంకింగ్ నేమ్స్ బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ లో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్, లార్జ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, లేదంటే కోటక్, ఐసిఐసిఐ లాంటివి ఫినాన్స్ కంపెనీస్ లైక్ బజాజ్ ట్విన్స్ లాంటివి ఇవన్నీ కూడా సెల్ ఆఫ్ కి మనకి గురవుతుంది విషయం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఐ థింక్ బేరిష్నెస్ అనేది ఫర్దర్ గా కొనసాగిందని చెప్పాలి. గుడ్ థింగ్ ఏంటంటే 54,213 ఏదైతే గ్యాప్ ఉందో అది ఈ రోజు ఫిల్ అయిపోవటం చూసాం. 54,116 దాకా లో రావటం చూసాం. సిమిలర్ ట్రెండ్ మనకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్ ఆఫ్ జరిగింది. హైస్ నుంచి చూస్తే కనుక 1,000 పాయింట్స్ కరెక్ట్ అవటం చూసాం. బికాస్ సపోర్ట్ జోన్ లోకి వస్తుంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అరౌండ్ 54,000 ఆ రేంజ్ లో 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఈ రోజు 54,350 దగ్గర క్లోజ్ అవుతుంది చూసాం. అండ్ లో కూడా 54,116 దాకా రావటం చూసాం. సో ఒక 300 పాయింట్స్ పడితే కనుక ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి మనం అనుకున్న డైరెక్షన్ కరెక్ట్ అయింది అంటే కనుక మళ్ళీ 53,700 to 54,000 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ ట్రేడర్స్ ఎవరన్నా ఐ థింక్ డైరెక్ట్ గా 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటే కనుక మేబీ ఆప్షన్స్ రూట్ లో ట్రై చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ అన్ని కూడా ఈ రోజు నెగటివ్ గా మనకి ట్రేడ్ అవటం చూసాం బ్యాంక్ నిఫ్టీ స్పేస్ లో. కోర్స్ ఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ కొద్దిగా గ్రీన్ లో ట్రేడ్ అయింది. ఫెడరల్ బ్యాంక్ ఐ థింక్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లో మనకి రావటం చూసాం బికాస్ ఆఫ్ ఎంఎస్ఐ, రెజ్మీ అండ్ అగైన్ పిఎస్యు అండ్ ప్రైవేట్ నేమ్స్ అని తేడా లేకుండా ఆల్ బ్యాంకింగ్ నేమ్స్ ఏవైతే బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయో అన్ని కూడా సెల్లింగ్ కి గురవటం చూసాం. కెనరా బ్యాంక్ నుంచి ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఈవెన్
PSU banks name like PNB, Union Bank and SBI లాంటి వాటిల్లో సెల్ ఆఫ్ కి మనకి గురవుతుంది. ఇక ఎఫ్ అండ్ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఇట్స్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఏవైతే మూవ్ అయ్యాయో అవన్నీ కూడా రిజల్ట్స్ ఓరియంటెడ్ ఆర్ ఆర్డర్ విన్స్ అనుకోవచ్చు. కంపెనీకి ఒక ఆర్డర్ వచ్చింది ఎగ్జిక్యూట్ చేయటం వార్త కానీ, లేదంటే బ్రోకరేజ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో వీటితోటే మోస్ట్ ఆఫ్ ద మూమెంటం అనేది మనకు కనపడింది. అఫ్ కోర్స్ ఐటీ నేమ్ ఎక్కడైతే ఫ్రంట్ లైన్ లో బయింగ్ వచ్చిందో మిడ్ క్యాప్ ఐటీలో కూడా ఒక మంచి బయింగ్ అనేది రావటం చూసాం. స్టాక్స్ లైక్ కోఫోర్స్, ఎల్ఎన్టీ, మైంట్రీ, ఎంఫోసిస్, బిఎఫ్ఎల్, పర్సిస్టెంట్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవటం చూసాం. రిజల్ట్స్ రియాక్షన్ ఇందాక అనుకున్న జిఎంఆర్ పోర్ట్స్ 3% అప్ మోర్ అవటం చూసాం. ఇరిడా ఒక 4% పెరగటం చూసాం. ఆర్డర్ విన్స్ తోటి హెచ్ఎఫ్సిఎల్ ఒక 2.5% దాకా పెరగటం చూసాం. అదేవిధంగా బోత్ ఐ థింక్ రియాలిటీ నేమ్స్ లో ఇది ఒక పాజిటివిటీ అనేది మనకి రావటం చూసాం. కొన్ని హై వాల్యూ నేమ్స్ లైక్ బాష్ మోస్ట్లీ 35,000 పైన ఉన్న నేమ్స్ ఇవి, పవర్ ఇండియా, ఈ రెండిట్లో కూడా కొద్ది బయింగ్ అనేది మనకు కనపడుతుంది. సో మనీ ఇస్ క్లియర్లీ ఫ్లోయింగ్ ఇన్ టు క్వాలిటీ స్టాక్స్ అంటాకి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇక అదర్ నేమ్స్ ఏవైతే పెరిగాయో సర్ప్రైజింగ్లీ బ్యాంకింగ్ నేమ్స్ అన్ని వీక్ ఉంటే ఇండియన్ బ్యాంక్స్ ఈ రోజు పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవటం చూసాం. ఎక్స్చేంజ్ లో అన్ని వీక్ గా ఉంటే ఐఎక్స్ పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవుతుంది. ఇక వీక్ అయిన నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ అగైన్ రిజల్ట్స్ ఓరియంటెడ్ అండ్ ఎంఎస్ఏ, రెచ్మ్, ఐ థింక్ ఎంసీఎక్స్ ఆల్మోస్ట్ గుడ్ సెల్ ఆఫ్ రావడం తోటి ఒక 7% కట్ రావటం చూసాం. అదేవిధంగా బిఎస్సి స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనుకోవచ్చు, అది కూడా సెల్ ఆఫ్ కి గురైంది. నిన్న రిజల్ట్స్ ఇచ్చిన బీడీఎల్ బ్రోకరేజ్ నోట్ కూడా నెగటివ్ గా ఉండటంతో 5% క్రాక్ రావటం చూసాం. బ్యాంకింగ్ నేమ్స్ ఎక్కడైతే ఫ్రంట్ లైన్ లో సెల్ ఆఫ్ కి గురైనాయో అవన్నీ కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ లో సెల్లింగ్ అనేది మనకు కనపడింది. అదేవిధంగా అశోక్ లీలాండ్ నిన్న రిజల్ట్స్ ఇచ్చిన నేమ్ అరౌండ్ 4.5% దాకా వీక్ అవటం చూసాం. అండ్ అదర్ ఫార్మా నేమ్స్ లైక్ గ్లెన్ఫార్క్ కానీ, ప్రాబ్లీ ఆయిల్ మార్కెటింగ్, ఆయిల్ రిలేటెడ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆయిల్ ఇండియా లాంటి స్టాక్స్ కోర్ సెక్టర్ లో ఐ థింక్ దాల్మియా సిమెంట్ లాంటి స్టాక్స్ లో కొద్ది సెల్ ఆఫ్ అనేది గురైటం చూసాం. అండ్ ఐ థింక్ రైల్వే నేమ్స్ లో కూడా ఆర్వీఎన్ఎల్ అండ్ ఐఆర్సిటిసి లాంటి స్టాక్స్ లో నెగటివిటీ అనేది మనకి రావటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోను సిమిలర్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. రిజల్ట్స్ ఎక్కడైతే బాగున్నాయో ఆ స్టాక్స్ అన్ని కూడా ఒక మంచి అప్మోలో గురవటం చూసాం. ఐ థింక్ సుప్రియా లైఫ్ సైన్సెస్ 20% అప్పర్ సర్క్యూట్ లాక్ అయ్యి ఆల్ టైమ్ హై పైన క్లోజ్ అవటం చూసాం. ఒకాడ్ వాళ్ళది ఒక మాలిక్యూల్ ఏదైతే ఉందో దానికి నాడ్ వచ్చింది అని ఒక వార్త రావటం తోటి 15% పెరగటం చూసాం. ఐ థింక్ ఈ రోజు లాట్ ఆఫ్ స్పెషాలిటీ కెమికల్ నేమ్స్ అనుకోవచ్చు మనం, లేకపోతే లాట్ ఆఫ్ నేమ్స్ లో ఈ రోజు బయింగ్ అనేది మనకు కనపడింది. శైలి లాంటి స్టాక్స్, గర్వారే హైటెక్ కానీ, ఇది కూడా స్పెషల్ కెమికల్స్ తయారు చేసే కంపెనీస్, వీటిల్లో ఆల్మోస్ట్ 12-13% అప్ మూవ్ అనేది మనకు కనపడింది. అదర్ నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక తేజస్ నెట్వర్క్, ఎంఏ ఆర్గానిక్స్ ఒక న్యూ లైఫ్ టైమ్ హై, అండ్ తేజస్ నెట్వర్క్ ఒక 5% అప్ మూవ్ మనకి వెళ్ళటం చూసాం. అండ్ ప్రాబ్లీ అదర్ నేమ్స్ లైక్ ఎక్కడైతే న్యూస్ ఉందో ఓలా ఎలక్ట్రిక్ లాంటి స్టాక్స్ లో, టెక్స్టైల్ నేమ్స్ కొన్ని, అదేవిధంగా కేపీఆర్ మిల్స్ లాంటివి ఇవన్నీ కూడా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో రిజల్ట్స్ ఓరియంటెడ్ అండ్ ప్రాబ్లీ సుప్రీం కోర్ట్ ఏదైతే 28% జిఎస్టీ నెగటివ్ గా న్యూస్ రావడం తోటి డెల్టా కార్ప్ 16% కట్ రావటం చూసాం. నాట్కో ఫార్మా డ్యూరింగ్ ద మార్కెట్ అవర్స్ రిజల్ట్స్ రావటం చూసాం మనం. సో ఆ స్టాక్ ని విపరీతంగా సెల్ ఆఫ్ కి గురైంది. ప్రైస్ వాల్యూమ్ బ్రేక్ డౌన్ అంటాం మనం. యావరేజ్ వాల్యూమ్ 3 to 3.5 lakhs అయ్యి ఈరోజు 39 lakhs వాల్యూమ్ అయ్యి క్లోజ్ టు 16% కట్ రావటం చూసాం. సో డే లో దగ్గరే క్లోజ్ అవటం చూసాం. అండ్ మేబీ రిజల్ట్స్ బాగాలేదని అనుకోవచ్చు. అదేవిధంగా ఈస్ట్ జెక్ కానీ, హైటెక్ కానీ ఇవన్నీ 10% దాకా కరెక్ట్ అవటం చూసాం. ప్రాజ్ ఇండస్ట్రీస్ ఫ్రైడే రోజు రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీ, అదేవిధంగా 7% కట్ రావటం చూసాం. అవంతి ఫీడ్ 7.5% ప్రాఫిట్ బుకింగ్ రావడం తోటి హిందుస్థాన్ ఆయిల్ కానీ, లాయిడ్ కానీ, షిండ్లేర్ కానీ, వీల్స్ ఇండియా, లాయిడ్ ఎంటర్ప్రైజెస్, స్విగ్గీ వీటన్నిటిలో 5% దాకా కట్ కూడా రావటం. సో రిజల్ట్ సీజన్ మోస్ట్ ఆఫ్ ద సీజన్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లీ ఇక్కడ నుంచి క్వాలిటీ స్టాక్స్ అండ్ ఎక్కడైతే బిగ్ హ్యాండ్స్ ఉంటాయో ఆర్ మేబీ బిగ్ ఇన్వెస్టర్స్ ఎక్కడైతే ఎంటర్ అవుతుంటారో ఆ స్టాక్స్ లోనే యాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ స్టాక్ ని కేర్ఫుల్ గా వీ షుడ్ ట్రై అండ్ వాచ్. అండ్ అదేవిధంగా బీట్ అండ్ డౌన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ సపోర్ట్ పాయింట్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఐ థింక్ వీ షుడ్ ట్రై టు బై కీపింగ్ ఎ స్టాప్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ట్రేడ్ లోనే మనం చూసుకుంటే కనుక నాట్కో ఆల్మోస్ట్ టాప్ నుంచి చూస్తే కనుక ఒక మేజర్ కరెక్షన్ అయ్యి ఐ థింక్ 1,000 రూపీస్ వరకు కూడా వచ్చేయటం చూసాం. ఈ స్టాక్ 1226 నుంచి 1,000 రూపీస్ అంటే ఆల్మోస్ట్ ఒక 18% దాకా కరెక్ట్ అవడం చూసాం. ఈ స్టాక్ కి 942 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 60 రూపీస్ పడితే కనుక నాట్కో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి అక్కడ నుంచి ఒక 30-40 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఒకవేళ ఈ రిజల్ట్స్ ఏదైతే నెగటివ్ న్యూస్ ఉందో అది ఒకవేళ ఓవర్కమ్ అయిపోయి మార్కెట్ మళ్ళీ పుల్ బ్యాక్ వస్తే కనుక ఈజీగా 1,050 అలా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఐ థింక్ మండే మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది చూడాలి. ఈ రోజు ఆల్మోస్ట్ మనకి మంత్లీ చార్ట్స్ కూడా ఫామ్ అవుతాయి కాబట్టి మండే మార్కెట్ ఎలా ఉంటుంది అనేది కీ.
అండ్ వీకెండ్స్ లో ఎలాంటి న్యూస్ వస్తుంది అనేది మనం వేచి చూడాలి. ఒకవేళ కొద్దిగా పాజిటివ్ న్యూస్ ఆర్ ఏం నెగటివ్స్ న్యూస్ లేకపోయినా కూడా ఈ రోజు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఏదైతే సెల్ ఆఫ్ వచ్చిందో అట్లీస్ట్ 40-50% రికవరీ అనేది రావాలంటే 100-150 పాయింట్స్ ఒకవేళ రికవరీ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.